ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఆగస్టు 15 నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్ స్టైఫండ్ ను సవరించడం. 2009లో జారీ చేసిన జీవో 287 ప్రకారం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టైఫండ్ ను క్రమం తప్పకుండా పెంచాల్సి ఉందని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఈ సవరణ చాలా కాలంగా పెండింగ్ లో ఉందని గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పరిష్కారం కాలేదని సంఘం చెప్పుకొస్తుంది. జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ లో 30% పెంపును డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పెంపు సుమారు 3% ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా దశల వారీగా ఆందోళన చేపట్టారు. ఆగస్టు 10-11లో కొంతకాలం అత్యవసర సేవలను పరిమిత సమయం పాటు బహిష్కరించారు. ఆగస్టు 12 నుంచి ఎలక్టివ్ సర్జరీలు వంటి నాన్ ఎమర్జెన్సీ సేవలను నిలిపేశారు. ఆగస్టు 17 నుంచి ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖిత పూర్వకమైన హామీ రాకపోవడంతో ఆందోళన మరింత తీవ్రతరం చేసి ఎమర్జెన్సీలు, ఐసీయూలు, క్యాజువాలిటీ, ల్యాబొరేటరీ రూమ్స్, ఆపరేషన్ థియేటర్లో సేవలను కూడా బహిష్కరించారు. ఆగస్టు 11న ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదన జూనియర్ డాక్టర్ల డిమాండ్ కు సరిపోలేదు. అనంతరం ఆగస్టు 15 సాయంత్రం 5 గంటల వరకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ అసోసియేషన్ గడువు పెట్టింది. ఆ గడువులో స్పష్టమైన అధికారిక స్పందన రాకపోవడంతో అత్యవసర సేవల బహిష్కరణకు వెళ్లారు. ఈ ఆందోళన ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన పీజీ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాముల్లో పనిచేస్తున్న వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఆందోళన ప్రభావం కనిపిస్తుంది. అత్యవసర సేవల బహిష్కరణలో ఐసీయూలు, క్యాజువాలిటీలు, ప్రసూతి, చిన్నపిల్లల వైద్యం, ఆపరేషన్ థియేటర్లపై ఒత్తిడి పెరిగింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొన్ని ఆసుపత్రులు సీనియర్ ఫ్యాకల్టీ, అసిస్టెంట్ సర్జన్లను కీలక విభాగాల్లో తీసుకొచ్చారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ సవరణ డిమాండ్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం మద్దతు తెలిపింది. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఐఎంఏ కోరింది. స్టైఫండ్ పెంపుతో పాటు ప్రభుత్వ వైద్యుల పదవి విరమణ వయస్సు, ఎంఎస్సి, పిహెచ్డీలను నియామక నిబంధనల వంటి ఇతర అంశాలను కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల ఆందోళనకు ప్రధాన కారణం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్టైఫండ్ సవరణ మాత్రమే. తమకు నిబంధనల ప్రకారం తగ్గిన పెంపు రావాలని డాక్టర్లు కోరుతుండగా ప్రభుత్వం ప్రతిపాదించిన పెంపు తమ డిమాండ్లకు చాలా తక్కువగా ఉందని వారు చెప్తున్నారు. చర్చల్లో పరిష్కారం రాకపోవడంతో ఆందోళన దశల వారీగా పెరిగి ఆగస్టు 15న అత్యవసర వైద్య సేవ బహిష్కరణ వరకు వెళ్లింది.